కథాస్రవంతి వారం వారం వినిపించే సామెత కథలలో భాగంగా ఈరోజు పొమ్మన లేక పొగపెట్టినట్టు కథ. రచన శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం గారు విజయనగరం జిల్లా చామలాపల్లి అగ్రహారం చెందినవారు. నివాసం శృంగరూపకోట. వీరు ఎంకాం బిఈడి, బిఏ, ఎంఏ ఆంగ్లం, ఎంఏ తెలుగు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోటలో ఆంగ్లం పాఠశాల సహాయకులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తి కవితలు, బాలల కథలు, బాలగేయాలు రాయడం, ఆల్ ఇండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం. వైకల్యాలను అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కథనాలు వివిధ పత్రికల నుంచి 150కి పైగా సేకరించారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్థులను బృందాలుగా చేసి వారితో సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అనాథాశ్రమాలకు, వికలాంగ పాఠశాలలకు సంవత్సరానికి ఒకసారి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. విద్యార్థుల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో విద్యార్థులకు భగవద్గీత శ్లోక పఠన పోటీలు, రామాయణం క్విజ్ పోటీలు నిర్వహించారు. బాలలను రచనలు చేసే విధంగా ప్రోత్సహించి వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది. ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, ద్వైమాసిక, జాతీయ, అంతర్జాతీయ, అంతర్జాల పత్రికలలో బాలల కథలు 250 వరకు, బాలగేయాలు 150 వరకు, సాంఘిక కథలు 50, కవితలు 120 ప్రచురణయ్యాయి. వీరి కథలు, కవితలు అనేక పత్రికలలో, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. అనేక బహుమతులు, పురస్కారాలు పొందారు. వీరి బిరుదులు: తెలుగు కవితా వైభవం హైదరాబాద్ వారి సహస్ర కవిమిత్ర, సహస్రలేఖ సాహిత్యమిత్ర, సహస్రవాణి శతస్వీయ కవితా కోకిల, శతశ్లోక కంఠీరవ, సూక్తిశ్రీ, తెలుగు ప్రతిలిపి వారి కవి విశారద, గురజాడ ఫౌండేషన్ అమెరికా వారి రాష్ట్ర స్థాయి పురస్కారం, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, బండారు బాలానంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాలసేవకు పురస్కారం, సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవా పురస్కారం, ప్రతిలిపి వారి బాలమిత్ర పురస్కారం పొందడం జరిగింది. కాశీమామయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారాన్ని పొందారు. సాలూరు సాహితీమిత్ర బృందం వారు అష్టమ సాహితీ పురస్కారంగా వేగావతి భారతి బిరుదు ప్రదానం చేశారు. వీరు ముద్రించిన పుస్తకాలు: జనజీవన రాగాలు స్వీయ కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాలగేయాల సంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీమామయ్య కథలు, తాతయ్య కళ బాలల కథా సంపుటాలు వెలువరించారు. పూర్వం మధుపాడ గ్రామంలో సత్యబాబు, కామేశ్వరి దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 4 సంతానం. కాయకష్టం చేసి రూక సంపాదించి పిల్లల్ని పోషించేవారు. రెక్క అడితే గాని డొక్కాడిన జీవితం వారిది. సత్యబాబు తెచ్చే సంపాదనతో గంతకు తగ్గ బొంతలా ఎవరి దగ్గర చేయి చాపకుండా, అప్పు చేయకుండా కామేశ్వరి కుటుంబ పోషణ చేసేది. సత్యబాబు దూరపు బంధువు లోభనాథం తల్లికి ఆరోగ్యం బాగోలేందున మధుపాడలో ఉన్న ఆయుర్వేద వైద్యునికి చూపించే నిమిత్తం కుటుంబంతో సహా వచ్చాడు. సత్యబాబు దంపతులు వారిని ఆప్యాయంగా పలకరించి ఆతిథ్యం ఇచ్చారు. సత్యబాబు దంపతుల అభిమానానికి ఎంతో పొంగిపోయారు లోభనాథం కుటుంబం. అలా వారం గడిచింది. వారికి నచ్చిన వంటకాలు చేయించుకుని తింటూ హాయిగా కాలక్షేపం చేశారు. చేతిలో డబ్బులు అయిపోవడంతో ఏమి చేయడానికి సత్యబాబుకి తోచలేదు. ఇది గమనించిన కామేశ్వరి తన చెవి కమ్మలిచ్చి, ఇవి కుదువపెట్టి డబ్బులు తీసుకురండి అని చెప్పింది. భార్య మాట ప్రకారం సత్యబాబు షావుకారింటికి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా, వచ్చేవారం మరో స్నేహితునింటికి వెళ్దాం, ఈ నెలంతా గడిపేద్దాం అన్న లోభనాథం మాటలు సత్యబాబు చెవిన పడ్డాయి. ఆ విషయం భార్యకు చెప్పాడు. ఆ మాటలు విన్న కామేశ్వరికి గుండె గుబేల్మంది. వారి పథకం అర్థమైంది. మీరు వెళ్ళిపోండి అని చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాలి అనుకుంది. పచ్చికట్టెలను పొయ్యిలో పెట్టి మంట రాజేసింది. ఇల్లంతా దట్టమైన పొగ అలుముకుంది. దాంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు లోభనాథం కుటుంబం. ఆ పొగ భరించలేక లోభనాథం తల్లి, పిల్లలు వెళ్ళిపోదామని పేచి పెట్టారు. గత్యంతరం లేక లోభనాథం తక్షణమే కుటుంబంతో మరో గ్రామానికి పయనమయ్యాడు. మొత్తానికి పొమ్మం లేక పొగబెట్టేవు సుమా అన్నాడు సత్యబాబు. పొగ పెడితేనే కదా కలుగులు ఎలుక బయటకొచ్చేది అంది కామేశ్వరి. నాటి నుంచి పొమ్మం లేక పొగబెట్టినట్టు అనే సామెత వాడుకలోకి వచ్చింది. విన్నారు కదండి, ఈ కథలో ఎన్ని సామెతలు వచ్చాయో
కామెంట్స్లో చెప్పండి. మీరింతవరకు పొమ్మను లేక పొగబెట్టినట్టు కథ విన్నారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2024 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ ప్రజాశక్తి పత్రిక చిన్నారి శీర్షికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.